ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ SumanTV తో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. హాయ్, నేను మీ Prasad ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. SumanTV ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. ఈ మాట నేను ఎందుకు చెప్తానంటే ఇందులో చాలా అర్థాలు ఉన్నాయండి. ఎందుకంటే చాలామంది ఇప్పటికి కూడా కొన్ని తప్పులు చేస్తూనే ఉన్నారండి. అంటే మొన్న రీసెంట్గా కూడా నేను ఒక పోర్ట్ఫోలియో చూశాను. అంటే చూడండి, పెన్నీ స్టాక్స్లో పెట్టున్నారు, వితౌట్ ఏ నాలెడ్జ్ లేదు. ఆ స్టాక్ వచ్చి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అతని క్యాపిటల్ వచ్చి 60%, 70% తగ్గిపోయింది. ఇన్ ఫ్యూచర్లో అది 10% కూడా అవ్వడానికి ఆస్కారం ఉంది స్టాక్స్. నేను ఎన్నో చూస్తున్నాను, బట్ నేను అదే చెప్తున్నాను, ఒకే దాంట్లో పెట్టబాకండి. ఇంకోటి ముఖ్యంగా పెన్నీ స్టాక్స్లో 5,000, 10,000 పైన ₹1 కూడా దయచేసి పెట్టబాకండి. అది ఎంత మంచి స్టాక్ అయినా ఉండనియండి. ఎందుకంటే అంటున్నాను, ఆ డబ్బులు వచ్చి వ్యర్థం అండి, ఎవ్వరికీ పనికిరాదు. మీరు అసలు మీకు అవసరమని అనుకున్నప్పుడు కూడా అది పనికిరాదు. ఎందుకంటే అంటున్నాను, చూడండి, 10 పైసల నుంచి ₹20 వెళ్ళింది, మళ్ళీ 10 పైసలకి రాదా? మీరు ఆలోచించండి. ఎందుకంటే ఆల్రెడీ ₹1000 నుంచే 10 పైసలకి వస్తుంది స్టాక్స్. ఎందుకంటే అసలు అలా పడకూడదు. ఒక స్టాక్ అంటే ఏంటంటే దానికంటూ ఒక పరిమితి ఉందండి, ఎంతవరకు దిగచ్చు. అది దిగడం అంటే ఏదైనా చెప్పాలంటే ఏదైనా అన్యాచురల్ క్రిటికల్ థింగ్స్ ఏదైనా జరిగిందంటే, చూడండి, కోవిడ్ వచ్చింది, అది మనకు తెలీదు, ఆ ప్రభావం వచ్చింది, బట్ అదేలాగానే 4 ఇంతలు పెరిగింది మార్కెట్. దానికి ఒక రియాక్షన్ చూపించింది కదా. బట్ ఏమీ తెలియని స్టాక్స్లో మనం కొంటే పడితే అదే రియాక్షన్ మళ్ళీ పెరగాలి కదా, మళ్ళీ ఎందుకు పెరగట్లేదు? కాబట్టి అందుకనే చెప్తున్నాను, దయచేసి ఎవరైనా సరే, నేను ఇవన్నీ ఇప్పుడు రీసెంట్గా చూసిందని వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పను, అనవసరం, వద్దు. ఎందుకంటే ఇది వచ్చి మనం ఎందుకంటున్నాం అంటే తెలుసుకోవాలి, 10 మందికి తెలియాలి అని నేను చెప్తున్నాను. అది ఇప్పుడు చూడండి, మనము ఒక 2 స్టాక్స్ చెప్తాను, ఒక లాంగ్ టర్మ్ ఒకటి, షార్ట్ టర్మ్ ఒకటి. చూడండి, ఇప్పుడు ఈ షార్ట్ టర్మ్ స్టాక్ వచ్చి ఇది వచ్చి ఒక షుగర్ సెక్టార్, రాజశ్రీ షుగర్. చూడండి, రాజశ్రీ షుగర్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు నేను 2 టర్మ్స్ చెప్తాను కదా. ఒకటి బై అబో అంటే బై అబో, లేదంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో 54, 50 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్ ₹59 పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, ₹59 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి, మొదటి టార్గెట్ ₹70.40, మొదటి టార్గెట్ ₹82.50, రెండో టార్గెట్ ₹101.70, మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹46 స్టాప్ లాస్, రాజశ్రీ షుగర్స్. ఇది కూడా ఒక 24 సంవత్సరాల నుంచి దాదాపు మన ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 200 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. చూడండి, ఇప్పుడు 54 ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్ ₹59 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనం అక్టోబర్ 28, 29 2 రోజులు మనం ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుకుంటున్నాము. 19వ వర్క్షాప్ మన అకాడమీలో. ఒక స్టాక్ని చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ ఈ స్టాక్ ఎక్కడ కొనాలి, ఈ స్టాక్ ఎక్కడ కొనాలి. వన్స్ ఈ వర్క్షాప్ అయిన తర్వాత ఒక స్టాక్ని మీరే ఐడెంటిఫై చేస్తారు, ఎగ్జాక్ట్గా బాటంలో ఎక్కడ కొనాలి. కొన్న తర్వాత వెరీ షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలని అంత బ్యూటిఫుల్గా మనం నేర్పిస్తాము.
అది కాకుండా ఫ్యూచర్స్, బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్ ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ చెప్పిస్తున్నాము. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన రియల్గా స్టాక్ మార్కెట్లో ఒక ప్యాషన్, పట్టుదల ఇవన్నీ ఉండే వాళ్ళకి ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అనమాట. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే దయచేసి మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ప్లీజ్ నోట్ డౌన్, ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే. లాంగ్ టర్మ్కి ఇది అంటే ఇది 16 నెలలు ఈ స్టాక్ వచ్చి మన డబ్బులు మనం పెట్టి మళ్ళీ ఒక 2 నెలలు 3 నెలలు తీయడం అలా ఉండకూడదు. అలా నేను పెట్టగలను, చేయగలను అని అనుకునే వాళ్ళకి మాత్రం డీలింక్ ఇండియా లిమిటెడ్ చూడండి. మన ఎన్ఎస్సి కోడ్ కూడా డీలింక్ ఇండియా చూడండి. డీలింక్ ఇండియా ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 326 రూపాయలు ఉంది. ఇప్పుడు బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 544 రూపాయలు మొదటి టార్గెట్, 780 రూపాయలు రెండో టార్గెట్, 1156 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 92 రూపాయలు స్టాప్ లాస్. డీలింక్ ఇండియా ఇది వచ్చి ఒక 1200 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నది. 2009 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, వండర్ఫుల్ ప్రోడక్ట్స్. ఎన్ని నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, అదేలాగా బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఆ ప్రోడక్ట్ కూడా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. తర్వాత ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్, అన్నిటికంటే మోర్ ఇన్ఫర్మేషన్స్ మన గురుప్రసాద్ అకాడమీలో మీకు రెగ్యులర్గా నిఫ్టీ అప్డేట్ ఇస్తున్నాము. తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనం అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాము. కాబట్టి ఇవన్నీ మీరు రెగ్యులర్గా ఫాలో అయితే మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్స్ రెగ్యులర్గా మీకు దొరుకుతుంది. అది తర్వాత నేను చెప్పింది చూడండి, ఒకే స్టాక్లో పెట్టకుండా ఇవన్నీ వచ్చి జాగ్రత్తగా ఈ మార్కెట్లో ఇలా చేస్తేనే మనము సస్టైన్ అవ్వగలము, నిలబడగలము. ఎందుకంటే ఇది నేను పదే పదే చెప్పేది, మళ్ళీ మళ్ళీ కూడా ఎంతోమంది ఎన్నో పోర్ట్ఫోలియోస్ నాకు వస్తున్నాయండి. నేను చూసి వాటి అనుభవంతోనే నేను మీకు చెప్తున్నాను, ఇలా చేయకూడదు. ₹1,00,00,000 పోర్ట్ఫోలియో చూస్తే అన్ని చెత్తగా ఉంది. అంటే ఒక మంచి స్టాక్స్, ఒక క్వాలిటీ స్టాక్స్ లేదు అంటే వాళ్ళు ఎంట్రీ కూడా ఒక రాంగ్ ఎంట్రీలో ఉన్నారు. కాబట్టి ఏ స్టాక్ అయినా చేసేటప్పుడు పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. థ్యాంక్ యూ.